మరి ఇప్పుడు రెండో వ్యక్తి ఎవరు? సుంకరి. సుంకరి ప్రాంతం. సుంకరులు అంటే ఎవరమ్మా? పన్నులు వృత్తిని బట్టి వీరిని సుంకర్లు అన్నారు. రోమియోల ప్రభుత్వంలో ఉండి పన్నులు వసూలు చేసేవాళ్ళు. పొలానికి ఆ రోజు జుట్టుకు కూడా పన్ను ఉంది. జుట్టు పెంచితే కూడా దానికి పన్ను కట్టాలి. రోమియోలు ప్రభుత్వంలో పన్నులు వసూలు చేయటానికి వీళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. వీరిని సుంకరులు అంటారు. ఒక రకంగా చెప్పాలంటే రోమియోల ప్రభుత్వానికి ప్రభుత్వపరమైనటువంటి లంచగొండి, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్, లంచగొండి అని కూడా మనము చెప్పచ్చు. లంచం తీసుకున్నాడు ప్రతి ఒక్కడు సుంకరే. ఎందుకంటే అన్యాయముగా వసూలు చేసేటువంటి వాడిని సుంకరి అని అంటాడు. మరి వీడు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఏమని చేస్తున్నాడు? సుంకరి చేసినటువంటి ప్రార్థన. దూరముగా నిలవబడి కన్నుల నెత్తును పైకెత్తక సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా ఈ పాపాత్ముని కరుణింపుము అని ప్రార్థించను. సుంకరి ప్రార్థన. ఎన్ని మాటలు ఉన్నాయి? ఎందుకున్నాయి? దూరముగా నిలవబడ్డాడు. రెండవది ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత రొమ్ము బాదుకున్నాడు. తర్వాత పాపిని దేవా అన్నాడు. తర్వాత కనికరించమన్నాడు. చూసారా వాడి ప్రార్థనకి వీడి ప్రార్థనకి ఎంత తేడా ఉందో. సునో సునో సుంకరి ప్రార్థన, देखो देखो दीन प्रार्थना, सुनो सुनो सुंकरी प्रार्थना, देखो देखो दीन प्रार्थना. కొంచెం పాడండి అమ్మా. పాడండి నాతో పాడు. सुनो सुनो सुंकरी प्रार्थना, देखो देखो दीन प्रार्थना, सुनो सुनो सुंकरी प्रार्थना, देखो देखो दीन प्रार्थना. తగ్గించుకున్న ఈ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. తగ్గించుకున్న ఈ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. సునో సునో సుంకరి ప్రార్థన, దేకో దేకో దీన ప్రార్థన. కన్నులెత్తి ఆకాశంబు వైపు చూడ ధైర్యము చాలలేదు. కన్నులెత్తి ఆకాశంబు వైపు చూడ ధైర్యము చాలలేదు. పాపినైన నన్ను కనికరించమనుచు సుంకరి ప్రార్థించెను. పాపినైన నన్ను కనికరించమనుచు సుంకరి ప్రార్థించెను. తగ్గించుకున్న ఈ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. తగ్గించుకున్న ఈ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. సునో సునో సుంకరి ప్రార్థన, దేకో దేకో దీన ప్రార్థన. సుంకరి ప్రార్థన. సుంకరి ప్రార్థన చాలా ముఖ్యమైనదని ప్రభువు మనకి తెలియజేస్తున్నాడు. ఈ ప్రార్థనలో మనం 5 అంశాలు చూస్తున్నాం. కొంచెం కొద్దిసేపు ధ్యానించుకున్నాం. దూరముగా నిలవబడి ఏం చేశాడు? పరిసైడ్ ఏం చేశాడు? చూడండి మరి సుంకరి ప్రార్థన ఆలకించటానికి సుంకరి చేసినటువంటి పనిని మనం జ్ఞాపకం చేసుకుని మనము సుంకరిలాగా ప్రార్థన చేయాలి. ఎందుకు దూరంగా నిలబడ్డాడు?
ఒక గొప్ప వ్యక్తి మన ఊరు వచ్చాడు, బిషప్ గారే వచ్చారు అనుకుందాం. నువ్వు గబగబ బిషప్ గారి దగ్గరికి వెళ్ళిపోతావా? లేదా ఒక ప్రధానమంత్రి వచ్చాడు అనుకోండి, గబగబా నువ్వు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళిపోగలవా? ఏం చేస్తావు? అంత దూరంలో నిలబడి ఆలోచన చేస్తావు. అక్కడికి వెళ్ళేటువంటి స్థితి నీకుందా? ఆయన కలుసుకునేటువంటి స్థితి నీకుందా? ఆయన కలుసుకునేటువంటి అధికారము లేదా హోదా నీకుందా? అతన్ని కలుసుకునే అర్హత నీకుందా? అందుకని ఏం చేయాలి? దూరముగా నిలబడ్డాడు. అవునా? నాలో పాపం ఉంది అని అతను తెలుసుకున్నాడు. ఎందుకని? అతను సుంకరి, అన్యాయముగా వసూలు చేస్తున్నాడు, అందరి దగ్గర అన్యాయంగా వసూలు చేస్తున్నాడు తెలుసు అతనికి. నేను పాపం చేస్తున్నానని తెలుసు, నేను పాపినని తెలుసుకొని దేవుని దగ్గర ప్రార్థన కోసం వచ్చి వెళ్ళలేకపోతున్నాడు, దూరముగా నిలబడ్డాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, నేను పాపిని. ఆయన దగ్గరికి వెళ్ళటానికి సాహసింపలేక దూరముగా నిలబడుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళటానికి నాకు అర్హత లేదు. అర్హత లేని వ్యక్తి గబగబ వెళ్ళగలడా? వెళ్ళలేడు. వాక్యం మనకు చక్కగా తెలియజేస్తాం. శతాధిపతిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఏమన్నాడు? లూకా సువార్త 7వ అధ్యాయము 6-7 వచనాల్లో చెప్తాడు. శతాధిపతి యేసు వారితో నేను మీ వద్దకు వచ్చుటకు పాత్రుడను కాను, మీరు ఒక్క మాట పలికితే. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి శతాధిపతి యొక్క అర్హత వాడికి గుర్తొచ్చింది, యోగ్యత. సైన్యములకు అధిపతి, వాడి చుట్టూ 100 మంది సైనికులు ఉంటారు, వాడు ఏది చెప్తే అది జరుగుద్ది అక్కడ. ఆయన ప్రభువు దగ్గరికి రావటానికి, ప్రభువు కనపడగానే ఆయన దగ్గరికి రావటానికి ఈయన ఏం చేశాడు? అయ్యా, నీ దగ్గరికి రావటానికి నాకు అర్హత లేదు అంటే తన అర్హతను గమనించాడు. తనలో ఉన్నటువంటి తన స్థితిని అతను గుర్తించాడు, యోగ్యతను గుర్తించాడు, అర్హతను గుర్తించాడు. మరి నీ పరిస్థితి ఏంటి? సుంకరి అందుకే దూరంగా ఉన్నాడు. ప్రభువు దగ్గరికి వెళ్ళటానికి, అయ్యా నీ దగ్గరికి రావడానికి నాకు అర్హత లేదు అని చెప్పి దూరముగా ఉండిపోయాడు. మనం ఎలా చేస్తామండి? ప్రార్థన ఎడల మన ఇష్టం, మనం ఇష్టమైతే వస్తాం, ఇష్టమైతే వెళ్ళిపోతాం. మనం ఏది చేయాలంటే గుళ్ళోనే అన్నీ చేసేస్తాం. సుంకరి ప్రార్థన. ప్రభు దగ్గర రావటానికి ధైర్యం చాలక దూరముగా నిలబడి ఉన్నాడు. ఆ యొక్క స్థితిని బట్టి నాకు అర్హత లేదు, నాకు యోగ్యత లేదు, ఎందుకంటే నేను పాపిని అని దూరంగా నిలబడ్డాడు. తర్వాత పరిసయ్యుడు చేసినటువంటి ధైర్యాన్ని సుంకరి చేయలేకపోయాడు. పరిసయ్యుడు తనలో ఉన్నటువంటి పాప స్థితిని వాడు గుర్తించలేదు, గమనించలేదు, పక్కన పెట్టేశాడు. కానీ సుంకరి తన అంతరంగ జీవితాన్ని పరిశీలన చేసుకుని దేవుని సన్నిధి అంటే పరిశుద్ధత అనుకున్నాడు. అందుకనే పరిశుద్ధలోనికి రాలేకపోయాడు, అందుకే దూరంగా ఉన్నాడు. అవ్వాదామును జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో అవ్వాదామును జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదికాండం 3:8, ఆ సాయంకాలము దేవుడైనటువంటి యావే చల్లగాలికి తోటలో తిరుగుచుండగా ఆయన అడుగులు చప్పుడు విని వారికి వినబడెను. వారు కనబడకుండా చెట్ల చాటున దాక్కున్నారు. మరి ఇంతకుముందు యేసు ప్రభు దేవుడు అక్కడికి వచ్చినప్పుడు అదమా ఎక్కడున్నావు అనగానే గబగబా వచ్చేసేవాడు, ఆయనతో మాట్లాడేవాడు, తర్వాత అదృశ్యమైపోయేవాడు దేవుడు. అలాగే యథాపరంగా వచ్చాడు, వచ్చి అదమా నువ్వు ఎక్కడున్నావు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దూరముగా ఉన్నాడు, దగ్గరికి రాలేకపోతున్నాడు. ఎందుకని? తన పాప స్థితిని అతడు గమనించాడు, దేవుడిని వ్యతిరేకించినటువంటి స్థితిని గమనించాడు, దేవుడు చేయొద్దన్న పనిని చేశాడు. పాప స్థితిని గమనించి దేవుని దగ్గరికి వెళ్ళలేక నాకు ఆ యోగ్యత లేదు, నాకు ఆ అర్హత లేదు అని ఎక్కడ చాటున్నాడు? చెట్టు చాటుగా దాక్కుని ఉన్నాడు. సుంకరి కూడా అంతే. మరి నీ స్థితి ఏంటి?
దేవుని ముందు నువ్వు నిలబడగలవా? సుంకరిలాగా దూరముగా నిలవబడి పాపిని దేవా నన్ను కనికరించని నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. కాబట్టి ఇక్కడ సుంకరి నేను పాపిని అని తలంచుకుంటున్నాడు. దేవుని యొక్క దయ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈయన హృదయం నుండి వచ్చినటువంటి ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన. పీఠమునకు దూరముగా నిలబడి దేవాలయంలో అడుగు పెడతాకే ఇష్టపడలేదు ఆయన. ప్రార్థనలో కూడా తనేమి గొప్పలు చెప్పుకోలేదు. తన తప్పుని ఏం చేశాడు? తన తప్పుని ఒప్పుకున్నాడు. అయ్యా నేను పాపిని, నన్ను కరుణించను. అందుకనే సుంకరి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడని ఇక్కడ ఆఖరి వచనాల్లో ప్రభు మనకి తెలియజేస్తుంది. సుంకరి దేవుని మీద ఆధారపడినట్లుగా మనకు వాక్యం మనకి తెలియజేస్తున్నాడు. తర్వాత ఏం చేశాడు? ఆకాశం వైపు ఆకాశం వైపు చూడటానికి ఏమైంది? బయట ఏమన్నాడుగా? దేవాలయంకి వెళ్ళలేదుగా. ఆకాశం వైపు చూడటానికి కన్నులెత్తడాకైనా ఆయన భయపడిపోయాడు. ఎందుకని? ఆకాశమందున్న హీనుడా నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఎవరున్నారు ఆకాశంలో? ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆకాశంలో ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. అందుకనే దేవుని వైపు చూడటానికి కూడా ఆయనకి భయం వేసింది. అందుకనే ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా ఆయన భయపడిపోయాడు. ఎందుకని? వాక్యం చూడమ్మా, మత్తయి శుభవార్త 7:34 ఆకాశంలో ఎవరున్నారు చూద్దాం. మార్కు శుభవార్త 7:34 ఆకాశం వైపు నెట్టూర్చి ఎప్పత్తా అనెను, అనగా తెరవబడును అని. యేసు ప్రభు దగ్గరికి నత్తివారు, గుడ్డివారు వీళ్ళు వచ్చారు అక్కడ ప్రార్థన చేయమని. యేసు ప్రభు వెంటనే ప్రార్థన చేసేసి స్వస్థత కలుగును గాక అని చెప్పేస్తే సరిపోయింది. అలా కాదు. యేసు ప్రభు ఏం చేశాడు? చూసారా? ఆకాశం తండ్రి ఆశ్చర్యుడైనటువంటిది. ఆకాశము సింహాసనం అన్నాడు కదా, దేవుడు ఆకాశంలో ఉన్నాడని యేసు ప్రభు కూడా చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూసి ఎప్పత్తా నేను తండ్రి దేవుడిని ప్రార్థన చేశాడు. అక్కడ స్వస్థత కలిగింది. మార్కు శుభవార్త 6:41 చూడము. మార్కు శుభవార్త 6:41 ఆయన 5 రొట్టెలను 2 చేపలను అందుకని ఆకాశం వైపు ఎత్తాడు. ఆయన యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని ప్రార్థన చేసేసి జనానికి ఇచ్చేది సరిపోయేది కదా? లేదు, తండ్రి దేవుడిని ప్రార్థన చేశాడు. ఎటువైపు చేశాడు? చూసారా? కాబట్టి ఈ యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలను పట్టుకుని ఆకాశం కన్నులెత్తి అయ్యా ఈ రొట్టెలను ఆశీర్వదించని ఆకాశంలో ఉన్న తండ్రి దేవునికి ప్రార్థన చేశాడు. సుంకరి కూడా అదే. ఆకాశంలో దేవుడు సింహాసనీశ్వరుడే ఉన్నాడు కాబట్టి ఆయన వైపు చూడటానికి ఆయనకు సాహసించలేకపోయాడు, పైకి చూడలేకపోయాడు. అది ప్రార్థన అంటే. పాపినైనటువంటి నేను నిన్ను చూడలేకపోతున్నానయ్యా, నా పాపపు దృష్టితో, నా పాపపు హృదయంతో, నా యొక్క ఈ పాపపు స్థితితో నిన్ను చూడలేకపోతున్నాను, నేను పరిశుద్ధుడు నేను అని చెప్పి ఆకాశం వైపు చూడలేక ఆయన పశ్చాత్తాప ప్రార్థన దేవుడు ఆలకించాడు. తర్వాత ఏం మాట అన్నాడమ్మా? రొమ్ము బాదుకొనుచు ఏం చేశాడు? తన బాధను రొమ్ము ఎప్పుడు బాదుకుంటారు? అయ్యో 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 అని కొట్టుకుంటారు కొంతమంది. ఎప్పుడు?
పెళ్ళిలోనా, ఆనందంలోనా? ఎప్పుడు? బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, హృదయ వేదన చెందినప్పుడు ఇట్లా. అందుకని నేను పాపిని దేవా, నేను పాపిని దేవా, నేను పాపిని దేవా, నీ వైపు చూడలేకపోతున్నా, రొమ్ము బాదుకొనుచు ప్రార్థన చేస్తున్నాడు. పశ్చాత్తాప ప్రార్థన. మనం కూడా సర్వశక్తి గల సర్వేశ్వరుడితోనూ సహోదరి సహోదరులారా పాప సంకేతాలు చేయుచున్నాను. ఆ తర్వాత వచ్చిన ఏముంది? నా తప్పు, నా గొప్పత. ఎక్కడ బాదుకోవాలి? రొమ్ము బాదుకొనుచు, రొమ్ము బాదుకు. పాపిని దేవా. సుంకరి కూడా అదే, నేను పాపిని దేవా. లేచిన దగ్గర సాయంత్రం వరకు పాపపు మాటలు, పాపపు చూపులు, పాపపు నడక. నా జీవితం అంతా కూడా బాహ్య జీవితాన్ని చూసుకున్నాను తప్ప అంతర్గత జీవితాన్ని నేను చూసుకోవటం లేదు. అందుకని నీ వైపు నేను చూడలేనయ్యా అని రొమ్ము బాదుకొనుచు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తర్వాత ఏమన్నాడు? టైం లేదుగా, క్లుప్తంగా చెప్పేస్తాను. తర్వాత ఈ పాపాత్ముని, ఎవరు? పాపిని దేవా. ఏమంటాడు? పాపిని దేవా. తన పాప జీవితాన్ని ఇష్టపూర్వకంగా సుంకరి ప్రభు ముందు ఒప్పుకుంటాను. నేను పాపిని, తన ఇష్టానుసారం. పరిసయ్యుడు అన్నాడు ఆ మాట? అనలేదు. సుంకరి అంటున్నాడు నేను పాపిని తన ఇష్టపూర్వకంగా అంగీకరించి, ఏ విధమైనటువంటి సాకులు చెప్పకుండా నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు. పైగా కనికరించయ్యా అని అడుగుతూ ఉన్నాడు. దేవుని ఎదుట నిలిచి ఏమీ చేయలేనటువంటి నశించిన వాడైనట్టుగా ఉండి తన్ను తాను తగ్గించుకొని దేవుణ్ణి, అయ్యా నేను పాపిని, నన్ను కరుణించు అని అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనం అనేది నీకు దొరుకుతుందో అప్పుడు నీ పాపపు స్థితి బయటపడుతుంది. అప్పటి వరకు తెలియదు. దేవుడు ఎవరు? అద్దం. దేవుడెవరు? అద్దం. ఆ అద్దం ముందుకు నువ్వు వెళ్ళినప్పుడు నీ ముఖంలో ఏమున్నాయో కనపడతాయి. అక్కడ కనపడతాయా? అబద్ధం ఆడుతుంది ఏంటిది? అద్దం. అబద్ధం ఆడుతుంది అర్థమే కదా. నీ ముఖం చూసుకున్నప్పుడు నీ ముఖంలో ఎక్కడ ఏ మచ్చ, ఏ గాయం ఏదుందో అది అందులో స్పష్టంగా చూపిస్తుంది. అందుకని ప్రభువు అద్దము లాంటి వాడని గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన ముందుకెళ్ళినప్పుడు నీలో ఉన్న సమస్తం కూడా కనబడుతుంది. అప్పటి వరకు కనబడదు. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో 1వ వచనంలో యెషయా అంటున్నాడు, అక్కడ ఒక మాట అంటున్నాడు. చదువు. 5వ వచనం చదువు. నేను చెడితిని కదా, నా నోటి నుండి వెలువడినవన్నీ అపవిత్రమైనటువంటి మాటలే. ప్రజల మధ్య నేను ఎప్పుడన్నాడు ఈ మాటలు? ప్రభువును చూసిన తర్వాత. యెషయా గారికి ఒక దర్శనం వచ్చింది, ఒక కళ వచ్చింది. ఒక కళ వస్తే ఆ కళలో దేవుణ్ణి చూశాడు. దేవుడు ఎక్కడున్నాడంట? సింహాసనం మీద కూర్చుని వైభవపేతంగా దేవుణ్ణి చూశాడు. దేవుణ్ణి చూడగానే యెషయా చేసిన ప్రార్థన, అయ్యా నేను చెడితిని కదా, నేను పాపిని, అపవిత్రమైన మాటలు మాట్లాడేవాడిని, అపవిత్రమైన మాటలు మాట్లాడే ప్రజల మధ్య నివసించినటువంటి వాడిని అని వెనక్కి తగ్గాడు. అంటే దేవుణ్ణి చూసినప్పుడే, దేవుని దర్శనం కలిగినప్పుడే మన పాప స్థితి అనేది బయట పడుతుంది. పేతురు గారు కూడా ఇంకొక ఉదాహరణ చూస్తే, పేతురు లోకా శుభవార్త 5వ అధ్యాయంలో 8వ వచనంలో పేతురు గారికి అక్కడ దర్శనం కలుగు దేశ ప్రభుది. ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభు నేను పాపాత్ముడను, నన్ను విడిచి వెళ్ళిపోండి అన్నాడు ఆయన. చూసారా? పేతురు గారు చేపలు పడుతుంటే పడపోతే యేసుప్రభు వచ్చి, పేతురు ఈ పక్కన వలయ్య అన్నాడు. అనగానే చేపలు పడిపోయింది. పడిపోగానే ఈ వల చేపలు ఇవన్నీ మర్చిపోయి ప్రభు పాదాల మీద పడిపోయి, ప్రభు నేను పాపిని, మీరు దూరంగా వెళ్ళిపోండి అని చెప్పాడు. అంటే ప్రభు మనకి దర్శనము కలిగినప్పుడు మన పాప స్థితి బయటపడుతుంది. అప్పటి వరకు కూడా బయటపడదు. అది
అందుకనే ఈ సుంకరి ప్రభు దగ్గరకు వచ్చాడు కాబట్టి పాపస్థితి బయటపడి అంటున్నాడు, పాపిని దేవా నన్ను కనికరించుమంటున్నాడు. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమతో నన్నాగతువయ్యా. దేవా పాపిని ఏమన్నాడు? సుంకరి చేసినటువంటి ప్రార్థనది. అయా నేను పాపిని, నీ దగ్గరికి వచ్చాను, నన్ను కనికరించయ్యా అని అన్నాడు. ఆఖరికి ఏమన్నాడమ్మా? కనికరించు. కనికరం అంటే ఏంటి? దయ. కనికరం అంటే దయ, జాలి. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, యేసు దగ్గరికి వచ్చారు. ఏమన్నారు వాళ్ళు? అయ్యా కనికరం. ఎక్కడ నిలబడ్డారు వాళ్ళు? దూరంగా నిలబడ్డారు యేసు ప్రభు దగ్గరికి రాలా. ఎందుకు రాలేదు దగ్గరికి? తన పాపస్థితిని బట్టి దూరంగా ఉన్నారు. దూరంగా ఉండి యేసు కనికరించమన్నారు. యేసు ఏం చేసి వెంటనే కనికరించాడు. గుడ్డివాడు ఏమన్నాడు? దావీదు కుమారా నన్ను కనికరించు అన్నాడు. యేసు వదిలేడా? కనికరించాడు. అలా ఉండాలి మన ప్రార్థన, అలా ఉండాలి. సుంకరిలాగా ఉండాలి మన ప్రార్థన. దేవాలయానికి వచ్చినప్పుడు మోకరించి కన్నీరు కార్చి, అయ్యా నేను పాపిని, నన్ను కనికరించు అని హృదయపూర్వకంగా అడిగినట్లయితే దేవుడిని తప్పకుండా నిన్ను కనికరిస్తాడని వాక్యం మనకి ప్రభు 14వ వచనం, సువిశేషంలో 14వ వచనం. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణించబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే. ఇద్దరు ప్రార్థన చేస్తే ఎవరు వెళ్ళారు ఇంటికి? సుంకరి మాత్రమే వెళ్ళాడు. దేవాలయానికి మనందరం వచ్చాము ఇక్కడికి ప్రార్థన. ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరు నీతిమంతునిగా ఇంటికి వెళ్తారు? మనలో. సుంకరిలాగా ఎవరు ప్రార్థన చేస్తే వాడే నీతిమంతుడిగా దేవుని చేత ఎన్నిక చేయబడుతుంది. మనం అనుకుంటాం ప్రార్థన చేస్తే గట్టిగా కేకలు వేసేసి అరిసేసేసి పెద్ద అరుపులు కేకలు వేసేస్తే ఆ ప్రార్థన బాగా చేశాడు, దేవుడు ఆలకిస్తున్నాడు ఈ ప్రార్థన అని అనుకుంటాం. వింటున్నాం కదా మన ప్రార్థనలో బేర అరిసేసి కేకలు వేసేసి అరిసేద్దాం. అరిశాడు విన్నాడా దేవుడు? పరిసేడు పెద్ద ప్రార్థన అరిసేసి కేకలు పెట్టేసి విన్నాడా ప్రార్థన? వినలా. సుంకరి మౌనముగా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రార్థనలో వినయం ఉండాలి, ప్రార్థనలో విధేయత ఉండాలి, ప్రార్థనలో తగ్గింపు ఉండాలి, ప్రార్థనలో దేవత ఉండాలి. అప్పుడే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. క్లుప్తమైనటువంటి ప్రార్థన, చిన్న ప్రార్థన చాలు, దేవుడు ఆలకిస్తాడు. నీతివంతుడిగా పరిగణించబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే. ఎందుకంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, హెచ్చించుకున్నవాడు తగిన. సుంకరి ప్రార్థన తగ్గించుకున్నటువంటి ప్రార్థన. మనం ప్రార్థనకు వెళ్ళేటప్పుడు మన మనసులో పరిశీలనలాగా ఆలోచనలు పెట్టుకుని మనం దేవాలయానికి వెళ్ళకూడదు. అప్పుడు నీ ప్రార్థన ఆలకించదు. బాహ్య రూపాన్ని బట్టి నీ ప్రార్థన ఆలకించదు. అంతర్గతాన్ని బట్టి దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థనకి వెళ్ళినప్పుడు నీ బలహీనతలన్నీ కూడా దేవునికి తెలియచేయాలి. నువ్వు చేసినవి కాదు. పరిశీలన చేసిన తప్పదే, వాడు చేసినవి చెప్పాడు. వీడేం చేశాడు? సుంకర్ ఏం చేశాడు? తన బలహీనతను చెప్పుకున్నాడు. కాబట్టి నీ బలహీనత ఏంటో దేవుడికి నువ్వు చెప్పుకుంటే అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడని వాక్యంలో చక్కగా. కాబట్టి దీనిని బట్టి ఆఖరి వచనం బట్టి మనకేమర్థమవుతుంది? 14వ వచనాన్ని బట్టి ప్రభువు మనుషుల యొక్క హృదయాలను చూసేటువంటి వాడిగా ఉన్నాడు. మన శరీరాన్ని, మన బట్టల్ని, మన అందాన్ని, మన బలాన్ని, మన ఆస్తిని, మన అంతస్తుని ఏమి చూడ్డాయి? మనుషుల యొక్క హృదయాలను. పరిశీలన యొక్క ప్రార్థన కన్నటువంటి దేవుడు ఒక మాట అంటున్నాడు అక్కడ, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాను. అతని కంటే ఇతడు అంటున్నాడు. ఇతనెవరు? పరిసేయుడు కంటే
సుంకరిని గురించి దేవుడు పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఇతరులను గురించి నిర్లక్ష్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి ప్రార్థన దేవుడు ఆలకించడు. నీ యొక్క స్వయం సంతృప్తితో పరిచయుడు అతనే తృప్తిపడి దేవాలయానికి వచ్చి ప్రార్థన చేశాడు. అతను చేసిన ప్రార్థనలో ప్రార్థన లేని ప్రార్థన చేశాడు. అతను చేసిన ప్రార్థనలో ప్రార్థనే లేని ప్రార్థన, అభ్యర్థించడం లేదు కదా, ప్రార్థనే లేని ప్రార్థన చేశాడు. తనకి తెలియనటువంటి స్థితిలో ప్రార్థన చేశాడు. ఇంకొక ఉదాహరణకి అర్థమైంది చెప్తా. మనం దేవాలయానికి వచ్చామంటే తిరిగి వెళ్ళేటప్పుడు పొందుకుని వెళ్ళాలి. దేవాలయంలోనికి బియ్యం తీసుకెళ్తాం. గుడిలోనికి హిందువులు కానీ మరి ఇంకా మనకు కూడా కొన్ని పెళ్ళిళ్ళప్పుడు బియ్యం తీసుకొస్తాం. గుడిలో ప్రార్థన చేసిన తర్వాత ఆ బియ్యం బయటికి వెళ్ళేసరికి దేనిగా మారుతున్నాయి? అక్షంతలుగా మారుతున్నాయి. మామూలుగా వచ్చినటువంటి బియ్యము ఆ యొక్క పీఠం దగ్గరికి వచ్చి ఆశీర్వదించి అన్నీ చేసిన తర్వాత బయటికి దేనిగా వెళ్తున్నాయి? అక్షంతలుగా వెళ్తున్నాయి. కొబ్బరికాయలు తెస్తాం. కొబ్బరికాయలు తెచ్చిన తర్వాత అవి ప్రార్థించిన తర్వాత దేవాలయానికి వచ్చిన తర్వాత అవి దేనిగా మారుతున్నాయి? పలహారం, ప్రసాదముగా మారిపోతున్నాయి. బయటికి వెళ్ళేసరికి ప్రసాదంగా, అవి వచ్చేటప్పుడు మామూలుగానే వచ్చినాయి, వెళ్ళేటప్పుడు ఏమైపోయినాయి? మారిపోయినాయి. మనుషులైనటువంటి మనము వచ్చినప్పుడు ఎలా వస్తున్నామో వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉంటున్నాం. ప్రైజ్ ద లార్డ్, మార్పు చెందాలి. అందుకని ప్రభు ఈరోజు సుంకరి దేవా నన్ను కనికరించమని ప్రార్థించినప్పుడు ఆయన తిరిగి ఇంటికి వెళ్ళాడు. అతని పాపములన్నీ కూడా తుడిచివేయబడ్డాయి. అతని అతిక్రమములన్నీ కూడా తొలగించబడ్డాయి. కీర్తనకారుడు ఒక మాట రాసి చూడండి, 103వ కీర్తన 12వ అధ్యాయం. పడమరకు తూర్పు ఎంత దూరమో అంత దూరముగా అతడు మన పాపములను, చూసారా, తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో అంత దూరముగా మన పాపాలను విసిరివేస్తాడంట దేవుడు. ఈ సుంకరి యొక్క ప్రార్థన వలన అతని పాపములు అతని నుంచి విసిరివేయబడినాయి. అందుకనే ప్రభు ఈరోజు మనకు చెబుతున్నాడు, సుంకరిలాగా నీవు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి దేవుడు ఈరోజు మనకి బోధించిన విధముగా పరిసయ్యుని యొక్క ప్రార్థన, సుంకరి ప్రార్థన, రెండు ప్రార్థనలో నువ్వు ఎవరి ప్రార్థన చేయాలి? సుంకరి ప్రార్థన చేయాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఇప్పుడు ఒక 2-3 ప్రశ్నలతో మనం ముగించుకున్నాం. ఈ ఉపమానం మనం విన్నాం కదా. ఈ ఇద్దరి వ్యక్తుల్లో ఏ వ్యక్తి మనకి దగ్గరగా ఉన్నాడు? జ్ఞాపకం చేసుకోవాలి మీరు. పరిసయ్యుడు ప్రార్థన దేవుడు చెప్పాడు, సుంకరి ప్రార్థన దేవుడు చెప్పాడు. ఎవరి ప్రార్థన అంగీకరించాడో, ఎందుకు అంగీకరించాడో కూడా చెప్పాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ ఇద్దరి వ్యక్తిత్వాలని మనము విన్నాం కాబట్టి మనము ఎవరి వ్యక్తిత్వానికి దగ్గరగా ఉన్నాము? ఒక ప్రశ్న వేసుకోండి. రెండోది, వీళ్ళిద్దరి ప్రార్థనలలో ఎవరి ప్రార్థనలో మనం ఏకీభవిస్తూ ఉన్నాం? ఎవరి ప్రార్థనకి మనం దగ్గరగా ఉన్నాం? మూడవది, ఈ ఉపమానం 2 అవకాశాలు ఇస్తుంది: హెచ్చించబడటం, తగ్గించబడటం. ఉన్న రీతిగా ప్రభువునికి దర్శనమిస్తే, రాకడ అనేది వస్తే నువ్వు హెచ్చించబడతావా, తగ్గించబడతావా? ఈ 3 ప్రశ్నలకి ఈ ఉపమానం ద్వారా నీకు నువ్వే ఆన్సర్ చేసుకోవాలి. ఎందుకంటే పరిసయ్యుడు ఏం చేశాడు? చేసిన ప్రార్థన, పరిసయ్యుడు చేసినటువంటి ప్రార్థన ధూపము వలె పైకి ఎగిసిపడాలి. కానీ తను చేసినటువంటి ప్రార్థన దుమ్ములాగా లేచి తన కళ్ళల్లోనే పడిపోయింది, లేదా విసిరివేయబడినటువంటి పొగలాగా అయిపోయింది, లేదా వెనకకు ఊదినటువంటి పొగలాగా అయిపోయింది. సుంకరి చేసిన ప్రార్థన దేవునికి పీట ముందు ధూపం వేసినట్లుగా పైకి లేచింది. సుంకరి దేవుని దగ్గరికి వచ్చి, పరిసయ్యుడు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు?
తనకు తానే తన హృదయాన్ని నింపేసుకున్నాడు. పూర్తిగా నింపబడిన వాడై వచ్చాడు. దేవునికి ఖాళీ లేదు ఇక అక్కడ. దేవునికి ఖాళీ లేదు. మరి దేవుడు పూర్తిగా నిండి ఉన్న పాత్రలో ఇంకేమన్నా పోయటానికి అవకాశం ఉందా? ఒకవేళ దేవుడు ఏమన్నా ఇద్దామన్నా పూర్తిగా నింపబడిన పాత్రలాగా వచ్చేసాడు. అందుకని మళ్ళీ అలాగే ఇంటికి వెళ్ళిపోయాడు. సుంకరి ఖాళీ పాత్రతో వచ్చాడు. ఆ ఖాళీ పాత్రలో దేవుని చేత నింపబడి వెళ్ళాడని వాక్యం మనకి బోధిస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషము ద్వారా ప్రభువు మనకు బోధించిన అంశాన్ని మనం జ్ఞాపకపరుచుకొని సుంకరిలాగా ప్రార్థన చేయడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలని దేవుడు ఈ సువిశేషాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఆ విధంగా జీవించడానికి దేవుని యొక్క కృప మనందరికీ తోడేండును గాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.